జై భద్రకాళిమాత నమో నమ. మా నాయన వీరభద్ర ఆగమనమైంది కాబట్టి కరోనాతో మొదలుపెట్టినాడు, కర్మ సిద్ధాంతం నేర్పించాడు, ప్రపంచ దేశాన్ని వణికించి ఆర్థికంగా నలిపి వాళ్ళని ఈరోజు తీస్తున్నాడు రా, వాళ్ళ విషకూరలు తీసినాడు. ఇప్పుడు వీరభద్రుడు ఆగమనమైంది. వీరభద్ర సైనికులు మహాకుంభమేళలో వస్తున్నారు. మా నాయనకి ఉండే సైనికులు వాళ్ళరా, మీరేం సైనికులు రా, అంత కర్మ మాయలో ఉండేవాళ్ళు, మీరేం కాపాడతారా దేశాలని ధర్మాన్ని. వస్తున్నారా మహాకుంభమేళలో మా నాయన వీరభద్ర సైనికులతో విలయతాండం చేస్తారా. వీరభద్ర తాండవం మీకు ముందుకు అర్థమవుతుంది. రాబో రోజులన్నీ దుష్టులకు దుర్దినాలు, మంచి వాళ్ళకి మంచి దినాలు ఉంటాయి. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ విదేశీయులు ఎట్లొచ్చి స్నానాలు చేస్తున్నారు సార్ మహాకుంభమేళ. మనకి బాగా భారతదేశంలో ఉండి మతోన్మాదులు, యుద్ధోన్మాదులు, దేశద్రోహులు, రకరకాలుగా కుల చిచ్చులు, మత చిచ్చులు పెట్టే వాళ్ళందరికీ హెచ్చరికంగా తీస్తాడు మన ఆయన. ఇన్ని రోజులు మీ ఆటలు సాగినాయి, ఇప్పుడు లేదు. తీస్తాడు. ఆట మొదలైంది. ఇంకా అంతా మన ఆయన ఆట. ఇంకా ఇది స్క్రిప్ట్ అయిపోయింది. స్క్రిప్ట్ మన ఆయన మొత్తం తీస్తున్నాడు. ఇంకా సెకండ్ పార్ట్ ఎట్లుంటుంది, విలయతాండం, వీరభద్రుని విలయతాండం ఎట్లుంటుంది వీరభద్ర ఛానల్ ద్వారా ఇంకా రాబో రోజుల్లో హెచ్చరించేది మన ఆయనే, అమలు పరిచేది మన ఆయన. అందుకనే వీరభద్ర ఛానల్ అనేది. ఇది ఏం గుళ్ళో చెప్పేంత శక్తి నాకు ఉంటుందే. మా నాయన విలయతాండవం రా ఇది, వీరభద్రుని విలయతాండవం ఇది. తస్మాత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని కర్మ సిద్ధాంతం ప్రకారం ఫస్ట్ శరీరాన్ని కాపాడుకోండి. శరీరం కాపాడుకోవాలంటే మాంసాన్ని మాని శాకానికి అలవాటు పడండి. రెండోది ధర్మాలు పాటించండి. నీతి నిజాయితీతోన ధర్మంగా నీ తల్లిదండ్రులు 25 ఏళ్ళు సాకింటారు, వాళ్ళని ధర్మంగా పోషించుకొని వాళ్ళ కడ వరకు సుఖపెట్టు. తర్వాత భార్యని పోషించుకొని పిల్లల్ని మంచి సంతానాన్ని కలిగి మంచి పౌరులుగా దిద్దు భారతదేశానికి. అది సృష్టి ధర్మంగా చేయి. రాబోయే నీతి నిజాయితీ, ఒకరికి సాయం చేయకుండా పర్లేదు, ఒకరికి ముంచద్దు, అప్పులు చేసి ఒకరిని ద్రోహం చేయొద్దు. ఒక చెడు అలవాట్లు ఏది చేయకుండా బతికినోడే నెక్స్ట్ లెవెల్కి పోతాడు. అంతేగాని మీరు ఇచ్చిలుడు మాయలో ఉండి మాంసం తినుకుంటా కామక్రోధాలతో విచ్చిలుడికి తయారైకుండా ఉంటే ఇదేరా. ఒకప్పుడు చెప్పినారు కదా, ఎప్పుడో చెప్పినారు ఆ వేదాల్లోన, రాజులే ధనాలు దోసుకుపోతే నాయకులందరూ వీళ్ళు సేవ చేసినకి వచ్చారా. ప్రజాధనం ఒక 10 రూపాయలు తిన్నా దొంగ ఉన్నట్లే. ఈరోజు వాళ్ళని కూర్చోబెట్టి ఎంతమంది దోచుకుంటున్నారు ప్రజాధనాన్ని. ఇది ప్రజాధనం కాదురా, మా నాయన శివుంది. మా నాయన శివుని సొమ్ము తినలు ఎవరైనా సుఖపడతారా? వాళ్ళ వంశాలు ఎలుగుతావే. రాబో రోజుల్లో మీరే చూస్తారు. ప్రజల సొమ్ము అంటే పాముతో సమానం, ఎప్పుడైనా కాటేస్తుంది. అది మీరు తెలుసుకోవాలి. శివుని సొమ్ముని ఎవరు తినే హక్కు లేదు, తినలేరు కూడా. నూకులున్నంతవరకు ఈ శరీరానికి ఈడ ఆయుష్. మీకు జాగ్రత్తగా మసలుకొని ఇంకా రాబో రోజులన్నీ కర్మ సిద్ధాంతం పవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పటికే ఆల్రెడీ మొదలైంది, ఇంకా ముందుకే పవర్ఫుల్గా ఉంటుంది. ఇష్టమైనట్లు మాట్లాడేవాళ్ళు అందరి లెక్కలు ఉంటాయి. శిశుపాలకు 101 తప్పులు ఎట్టించింటాడో కృష్ణ పరమాత్ముడు వీరభద్రుడు కూడా అవకాశం 3 ఇస్తాడు, ఎక్కువ ఈడు. 3వసారి కాలగర్భంలో కలిపేస్తాడు. కలప మొక్కలు అట్లా ఏరేస్తే సమాజం బాగుపడుతుంది, అన్నీ బాగుపడతాయి. సేనులో కలప మొక్కలు ఉంటే సేనుకి ఎంత చెడుపో, సమాజంలో కలుపు ఉంటే అంత చెడుపు, అందరికీ సర్వనాశం చేస్తాడు. ఇది వీరభద్ర యుగం. జై వీరభద్ర.